యవ్వనంగా, శక్తివంతంగా కనిపించాలని, అలానే అనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి? అందుకే ఈరోజు మనం ఒక 30 రోజుల యాంటీ ఏజింగ్ ఛాలెంజ్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రయాణం మన శక్తిని పెంచడమే కాదు, చర్మానికి ఒక కొత్త మెరుపునిచ్చి మనసికి ఒక స్పష్టతను ఇస్తుంది. రాబోయే 30 రోజుల్లో మనల్ని మనం ఎలా మార్చుకోవచ్చో చూసేద్దాం. వృద్ధాప్యంతో పోరాడాల్సిన అవసరం లేదు, దాన్ని వేగవంతం చేయడాన్ని ఆపితే చాలు. చూసారా, ఎంత సింపుల్గా ఉన్నా ఎంత లోతైన మాటో ఇది. చాలామంది ఏజింగ్ని ఒక శత్రువులా చూస్తారు, కానీ అసలు సమస్య మన అలవాట్లేనని ఈ మాట చెప్తోంది. సో ఈ ఛాలెంజ్లో మన లక్ష్యం వయస్సుతో యుద్ధం చేయడం కాదు, మనల్ని వేగంగా ముసలివాళ్లను చేసే అలవాట్లను ఆపడమే. మరి ఈ 30 రోజుల ప్రయాణంలో మనం అసలు ఏమి ఆశించవచ్చు? ఇది ఒక్క రాత్రిలో జరిగే మాయ అయితే కాదు. ఇది చిన్న చిన్న మార్పుల ద్వారా, స్థిరమైన అలవాట్ల ద్వారా గొప్ప ఫలితాలను సాధించే ఒక ప్రణాళిక. నెమ్మదిగా మంచి అలవాట్లను మన జీవితంలో ఒక భాగం చేసుకోవడంపైనే మన దృష్టి అంతా. ఈ ఛాలెంజ్ పూర్తయ్యేసరికి మనలో ఎలాంటి మార్పులొస్తాయో చూడండి. మన శక్తి స్థాయిలు పెరుగుతాయి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది, అన్నింటికంగా ముఖ్యంగా మనస్సులో ఒక స్పష్టత, ఒక ప్రశాంతత వస్తుంది. ఒక విషయం గమనించాలి, ఈ మార్పులన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. శరీరం బాగుంటే మనసు కూడా బాగుంటుంది కదా, ఆ ప్రభావం మన ముఖంలోనే కనిపిస్తుంది. సరే, ఇక ఈ మార్పు ప్రయాణాన్ని వారం వారంగా విడదీసి చూద్దాం. ప్రతివారం ఒక మెట్టు లాంటిది అన్నమాట. మొదటి వారం పునాది వేయడంతో మొదలవుతుంది. ఇది మన మొత్తం ప్రయాణానికి చాలా చాలా కీలకం. మొదటి వారం మన శరీరాన్ని మేల్కొల్పడం లాంటిది. ఉదయం 6 గంటల కన్నా ముందే నిద్రలేవడం, లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగడం, కేవలం 5 నిమిషాల పాటు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న మార్పులతో మొదలుపెడతాం. రాత్రి 11 గంటల లోపు నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం. ఈ చిన్న మార్పులే మన బాడీ క్లాక్ను సరిచేసి మనకొక క్రమశిక్షణను అలవాటు చేస్తాయి. ఇక రెండో వారంలో మనం శరీరాన్ని కొంచెం యాక్టివేట్ చేద్దాం. రోజుకి ఓ 10-15 నిమిషాల పాటు తేలికపాటి యోగాను, ప్రాణాయామాన్ని మన దినచర్యలో చేర్చుకుంటాం. దీంతోపాటు జంక్ ఫుడ్ను సగానికి తగ్గించడం మీద దృష్టి పెడతాం. ఇది మన శరీరానికి లోపలి నుండి శక్తిని ఇవ్వడానికి బాగా సహాయపడుతుంది. మూడో వారంలో మన దృష్టి శరీరం నుండి మనసు వైపు మళ్ళుతుంది. ప్రతిరోజు 10 నిమిషాల ధ్యానం చేయడం మొదలుపెడతాం. అంతకంటే ముఖ్యంగా నిద్ర లేచిన అరగంట, పడుకునే ముందు అరగంట, ఈ 2 సమయాల్లో ఫోన్కు పూర్తిగా దూరంగా ఉంటాం. ఇది మన మెదడుకు కావలసినంత విశ్రాంతినిచ్చి అనవసరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇక 4వ వారం, దీన్నే మాస్టరీ ఫేజ్ అనొచ్చు. ఇక్కడ మనం మొదటి 3 వారాల్లో నేర్చుకున్న అలవాట్లన్నింటినీ ఒకచోట చేర్చి మన దినచర్యను ఇంకాస్త మెరుగుపరుస్తాం. యోగా, ప్రాణాయామం, ధ్యానం సమయాన్ని కొద్దిగా పెంచి ఆహారంపై పూర్తి శ్రద్ధ పెడతాం. ఈ వారానికి వచ్చేసరికి ఈ అలవాట్లు మనకు భారమనిపించవు, జీవితంలో ఒక సహజమైన భాగంగా మారిపోతాయి. మరి ఈ అలవాట్లన్నీ ఒక రోజులో ఎలా అమరుతాయి? ఒక ఆదర్శవంతమైన రోజు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇది కొత్తగా ప్రారంభించేవారికి ఒక బ్లూప్రింట్ లాగా ఉపయోగపడుతుంది. ఉదయం 5:30కి ప్రపంచం ఇంకా నిద్రలో ఉన్నప్పుడు మన రోజు మొదలవుతుంది. ఫోన్ చూడకుండా గోరువెచ్చని నీళ్లతో స్టార్ట్ చేసి ప్రాణాయామం, యోగా, ధ్యానంతో మనస్సుకు, శరీరానికి శక్తినిస్తాం. ఆ తర్వాత 7:30కి తేలికపాటి అల్పాహారం. ఈ ప్రశాంతమైన ఆరంభం ఆ రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. పని ఒత్తిడిలో పడి మనం శరీరాన్ని తరచుగా పట్టించుకోం. అందుకే పగటిపూట చిన్న చిన్న జాగ్రత్తలు చాలా ముఖ్యం. ప్రతి గంటకు ఒక్కసారి లేచి నిలబడటం, తరచుగా నీళ్లు తాగటం, తేలికైన భోజనం చేయటం, ఇవి మన శక్తిని రోజంతా నిలబెడతాయి. ఎప్పుడైనా ఒత్తిడిగా అనిపించిందా? కేవలం 2 నిమిషాలు దీర్ఘంగా శ్వాస తీసుకుని చూడండి, ఎంత తేడా వస్తుందో మీకే తెలుస్తుంది. సాయంత్రం అనేది మన రిలాక్సేషన్ సమయం. తేలికపాటి నడకతో మొదలుపెట్టి త్వరగా తేలికైన భోజనం ముగించాలి. ఆ తర్వాత ఒత్తిడి కలిగించే వార్తలు, సీరియల్స్ కాకుండా మనసుకు ప్రశాంతతనిచ్చే పుస్తకాలు చదవడం లేదా మంచి సంగీతం వినడం ఉత్తమం. రాత్రి 9:30 తర్వాత ఫోన్కు స్వస్తి చెప్పి 10 గంటలకు నిద్రకు ఉపక్రమిస్తే ప్రశాంతమైన నిద్ర మన సొంతమవుతుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంత కష్టపడితే ఫలితాలెలా ఉంటాయి?
ఈ మార్పులు ఒక్క రోజులో కనిపించవు, కానీ నిలకడగా కొనసాగిస్తే కాలక్రమేణా మనలో అద్భుతమైన మార్పులొస్తాయి. వాటి టైంలైన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. కేవలం మొదటి 7 రోజులకే మన నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. 15 రోజులు గడిచేసరికి మన శక్తి స్థాయిలు పెరిగి జీర్ణక్రియ బాగుపడుతుంది. ఇక 30 రోజులు పూర్తయ్యేసరికి మన ముఖంలో ఒక కొత్త తాజాధనం, మనస్సులో స్పష్టత, శరీరంలో తేలికైన అనుభూతి కలుగుతాయి. నిలకడగా ఉంటే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. అయితే ఈ అలవాట్లను శాశ్వతంగా మన జీవితంలో భాగం చేసుకోవాలంటే కేవలం శారీరక శ్రమ సరిపోదు, దానికి సరైన మనస్తత్వం కూడా చాలా ముఖ్యం. విజయం సాధించడానికి ఎలాంటి ఆలోచనా విధానం అవసరమో, ఎలాంటి తప్పులకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే మొదటి రోజే అన్నీ చేసేయాలని చూడటం. కాని విజయం సాధించాలంటే చిన్నగా మొదలుపెట్టి నెమ్మదిగా పెంచుకుంటూ పోవాలి. అలాగే తక్షణ ఫలితాలను అస్సలు ఆశించవద్దు. నిజమైన మార్పుకు సమయం, నిలకడ రెండూ అవసరం. ఇంకో ముఖ్యమైన విషయం, కేవలం యోగాపైనే కాకుండా ఆహారంపై కూడా సమాన శ్రద్ధ పెట్టాలి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. ఇది 30 రోజుల క్విక్ ఫిక్స్ అస్సలు కాదు. ఇది ఒక బలమైన, స్థిరమైన జీవనశైలికి పునాది వేయడం లాంటిది. ఇసుకలో కట్టే కోటలా కాకుండా లోతైన వేర్లున్న చెట్టులా మన ఆరోగ్యాన్ని నిర్మించుకోవడం అన్నమాట. ఇంతకీ ఈ మొత్తం విధానం నుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేమిటి? ఆ చివరి ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. అంతిమంగా మనం ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికే మళ్లీ వచ్చాం. వృద్ధాప్యంతో పోరాడాల్సిన అవసరం లేదు, దానిని వేగవంతం చేయడాన్ని ఆపితే చాలు. మన ఆరోగ్యం, మన యవ్వనం మన చేతుల్లోనే ఉన్నాయి. దానితో పోరాడటం కాదు, ప్రేమగా చూసుకోవటం ముఖ్యం. ఈ 30 రోజుల ప్రయాణం ఆ దిశగా వేసే మొదటి అడుగు కావాలని ఆశిస్తున్నాను.